నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ, తాతయ్యలు, మేనమామలు, అత్తలు, బాబాయి ఇలా చాలా మంది మధ్య చక్కగా పెరిగేవారు. అలా ఆడుతూ పాడుతూనే అన్ని విషయాలు నేర్చుకునేవారు. అంతేకాదు, పిల్లలకు కావలసిన కోరికలన్నీ తాతయ్య దగ్గరో మామయ్య దగ్గరో తీరేవి. వాళ్ళు పిల్లల మనసును చక్కగా అర్థం చేసుకునేవారు. అలా పిల్లల మనసు చూరగొంటూనే మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చేవారు. కానీ నేడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అన్నీ పరిమిత కుటుంబాలయ్యాయి. దాంతో పిల్లల మనసును తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మరి సకులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, ఎప్పటిలాగా ఒక సకిల్ లెటర్ రాశారు, చదవమంటారా? ఓకే. నమస్తే మేడం, నా పేరు సావిత్రి. నేను ఈ ఉత్తరాన్ని కడప నుంచి రాస్తున్నాను. నాకు 50 సంవత్సరాలు, వితంతువుని. నాకు ఒక్కగొన్నక కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. తన సమస్య ఏంటంటే తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళనంతా అనుమానిస్తూ ఉంటాడు. 5 సంవత్సరాల నుంచి అబ్నార్మల్గా ఉంటున్నాడు. బంధువులతో కలవడు. నా ఫోన్ తీసుకుని పదే పదే చెక్ చేస్తూ ఉంటాడు. నేను ఎలా ఉండాలో శాసిస్తూ ఉంటాడు. తనకు విభిన్నంగా ఏ పని చేసినా తిట్టడం, కొట్టడం చేస్తుంటాడు. భయంతో బ్రతుకుతున్నాను. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావడం లేదు. నా బంధువులు కూడా సహాయం చేసేందుకు భయపడుతున్నారు. ఒక్కోసారి తాగి వచ్చి న్యూసెన్స్ చేస్తుంటాడు. ఇరుగు పొరుగు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏ విధంగా మా అబ్బాయిని మార్చగలను, దయచేసి సూచనలు అందించగలరు అంటూ రాస్తున్నారు డాక్టర్ గారు. బేసికలీ వాళ్ళ అబ్బాయికి ఏంటంటే ఖచ్చితంగా అనుమానం అనేటువంటి జబ్బు. అది కూడా తల్లి పైన కూడా అనుమానం అనేది చాలా. తను రాసిన లెటర్లో ఏంటంటే బేసికలీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆయన అనుమానం. దీన్ని ఒక డిజార్డర్ అంటారనమాట, మానసిక సమస్య అది. తను చెప్పడం కూడా ఏంటంటే 5 సంవత్సరాల నుండి అబ్నార్మల్ ప్రవర్తన అనేది కనిపిస్తుంది. యూజువల్లీ ఇలాంటి అంటే స్మాల్ ఇలాంటి అబ్నార్మల్ అంటే యూజువల్లీ అనుకుంటారు కుటుంబ సభ్యులు ఏంటంటే ఇలాంటి ప్రవర్తన కనిపించినప్పుడల్లా మేబీ మన మీద అభిమానంతోనో లేకపోతే ప్రేమతోనో లేకపోతే జాగ్రత్త పడి ఇలా వ్యవహరిస్తున్నారేమోనని. కానీ ఇది ఏంటంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు అంటే తన కుటుంబ సభ్యుల మీద అనుమానంగా చూడడం అనేది మొదలవుతుందో ఏ చిన్న విషయాల మీదైనా కూడా ఇదేంటంటే జబ్బులోని ప్రప్రథమ లక్షణాలు. అది దాన్ని గుర్తించినప్పుడు ఏంటంటే అది క్రమేణా విపరీత దశలో వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రవర్తన ఇంకా వాళ్ళు శాసించడం, వాళ్ళ కళ్ళ ముందే ఉండడము, లేకపోతే విభిన్నంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళని దూషించడం, లేకపోతే ఫిజికల్లీ కూడా అబ్యూస్ చేయడం అనేది లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఆలోచనలోని డెల్యూజనల్ థింకింగ్ అంటాం అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలు నార్మల్ కంటే విభిన్నంగా, అందరూ ఒకలాగా ఆలోచిస్తారు, వీళ్ళు ఊహిస్తారు ఎక్కువగా. ఏంటంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ జబ్బులో. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరితోని కలవకపోవడము, అందరినీ కూడా అదే దృక్పథంతో చూడడం, ఎక్కువగా వాళ్ళు హాని చేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఈయన గురించి చర్చిస్తున్నారు, ఇలాంటివి ఊహించుకుంటారు వీళ్ళు. ఆ ఊహించుకోవడంతో ఏంటంటే అందరికీ దూరం అయిపోవడము. సో క్రమేణా ఐసోలేషన్లో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఆ ఎమోషన్స్ని వెంట్ అవుట్ చేయాలి కాబట్టి అది అగ్రెషన్ రూపంలో బయటికి రావడము. సో ఇతనికి ఉన్నటువంటి ఏకైక సోర్స్ వాళ్ళ మదరే కాబట్టి ఏదైనా కూడా తన మీద చూపెట్టడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఇలానే ఉంటుందని కాదు, వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే ఏ విషయంలో వీళ్ళు వాళ్ళని అనుమానిస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా ఎదుటి వాళ్ళ మీద అలా చూపించడం జరుగుతుంది. మేడం, మీరు చెప్పారు కదా డిజార్డర్ అలా చెప్పారు, అంటే వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? నేను ఇంతకన్నా అనుమానం అంటే ఆ కారణాలు వేరే అవ్వచ్చు. సపోజ్ దీనిలో కూడా ఈ ఆలోచన చాలా డిజార్డర్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటి నా ఆస్తి లాగేసుకుంటున్నారు అన్న అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఆ ఇతరులతో విభిన్నంగా ఉంటుంది. సో
సో ఇప్పుడు వాళ్ళ మదర్ని చెక్ చేయడము ఇవన్నీ కూడా ఏంటంటే నా గురించి ఎవరికైనా చెప్తుందా, నా గురించి ఎవరితో డిస్కస్ చేస్తుందా. సో ఈ అనుమానం అనేది దీనికి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు ఏంటంటే లెటర్లోని, బాగా ఈ మధ్య కాలంలో తీవ్రంగా తాగడము అండ్ న్యూసెన్స్ చేయడం. సో ఇవేంటంటే హజార్డస్ హార్మ్ఫుల్ డ్రింకింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే ఆ అబ్బాయి కోపింగ్ మెకానిజమ్స్ కూడా నెగిటివ్ అవుతున్నాయి. అండ్ తను ఏంటంటే అంటే ఏ మనిషి కూడా ఐసోలేటెడ్గా ఎంతో కాలం ఉండలేరు. సో ఇది ఏ విషయాలను బయటపడడానికి ఆల్కహాల్ సహాయం తీసుకుంటున్నాడు అన్నది కూడా, అండ్ ఇది ఎంతవరకు తీవ్రమైన సమస్య ఇది కూడా ఒకటి అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మీ మానసిక నిపుణులకి చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇతని ప్రవర్తన గురించి ప్రతి విషయాన్ని మీరు దాచిపెట్టకుండా చెప్తే ఈ సమస్యకి పరిష్కారం అనేది వస్తుంది. అంటే మేడం ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళడం కూడా కష్టం అవుతుందేమో. అంటే ఈ అబ్బాయి తల్లిని శాసించే దీంట్లో ఉన్నాడు, మరి ఆ తల్లి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళగలదా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి? మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కేసెస్ ఏంటంటే కోఆపరేషన్ అనేది ఉండదు. సో మీరు ఇందాక రాశారు బంధువులు కూడా మీకు సహాయం చేయడానికి నిరాకరించారంటే అతని ప్రవర్తన వాళ్ళ పరంగా కూడా ప్రాపర్గా లేదు అని, ఆరోగ్యకరంగా. అండ్ మానసిక నిపుణులు ఎవరు ఇంటికి వచ్చి చూసే పరిస్థితి. అండ్ ఇలాంటి కేసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ క్రానిక్ స్టేజ్లో ఉన్నాడు, 5 సంవత్సరాల నుండి అతనికి ఈ ప్రవర్తన తీవ్రతలో ఉంది. అండ్ మీరు అతనికి చెప్పే పరిస్థితిలో లేరు కాబట్టి ఏదో ఒక విధంగా లీగల్ హెల్ప్ తీసుకుని మీరు మానసిక నిపుణుల దగ్గర తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే అతను మన వినే పరిస్థితిలో ఉండి ఏంటంటే సైకలాజికల్ హెల్ప్ చేయొచ్చు అనమాట. మెడికేషన్తో పాటు మనం థెరపీ కూడా చేసి అతను మళ్ళీ తిరిగి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఏర్పరచుకునే దానికి సహాయపడవచ్చు. లేకపోతే ఏంటంటే పూర్తిగా సైకోటిక్ అయిపోయిన తర్వాత మెడికేషన్ రోల్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది, థెరపీ రోల్ చాలా లిమిటెడ్ అయిపోతుంది. అంటే ఆమె భయపడుతూ బతకవలసిన సమస్య కానీ బయటపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఉంది. ఎప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా, అంటే మీరు 5 years వెయిట్ చేసి మీరు ఇలా ఫియర్లో ఉంటే ఇప్పుడు మీ తర్వాత ఎవరైనా కేర్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడే తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఏదైనా అసైలంలో వేసేసే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. అంటే మీరు ఒక్కలే ఆయనకి ఆధారం కాబట్టి. సో ఆయన ఇండిపెండెంట్గా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి అతను రీహాబిలిటేషన్ అవసరం అంటే ఆ సహాయం కూడా తీసుకోండి. కాకపోతే పూర్తిగా దీని నుండి బయటపడి ఫస్ట్ ఆయనకు అవగాహన కల్పించాలి. ఏంటంటే ఇన్సైట్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే నాకు ఈ సమస్య ఉంది, నేను దీనివల్ల అందరికీ ఇబ్బంది పడుతున్నాను అన్న అవగాహన ఏ రోజు వస్తుందో అతని లెవెల్ ఆఫ్ కోఆపరేషన్ అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అది రావాలి అంటే ఫస్ట్ ఈ సింటమ్స్ నుండి ఎంతో కొంత అతను బయటపడాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, మరి సావిత్రి గారి సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు, ధన్యవాదాలు. నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి శారీరకంగానే కాదు కొన్ని మానసిక అవసరాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అవి తీరినప్పుడు సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ద్వారా అసహజమైన లక్షణాలు ఎక్కువవుతాయి. అలాగే చిన్నపిల్లలకు కూడా శారీరక అవసరాలు కాదు కొన్ని మానసిక అవసరాలు కూడా ఉంటాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అంటే పిల్లలకు మంచి చదువుతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వం రావాలంటే వారి మానసిక అవసరాలు ఏమిటో గుర్తించి వాటిని అందించాలని చెబుతున్నారు. పిల్లలు కదా వారికేం తెలుసులే అని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదట. మన పిల్లలు ఎలా కావాలని మనం కోరుకుంటున్నామో అలా కావాలంటే ఖచ్చితంగా వారి మానసిక అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రతి తల్లిదండ్రి ప్రయత్నించాలట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ వెరైటీని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో సుధారాణి గారు ఉన్నారు. మరి సుధారాణి గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధారాణి గారు. నమస్కారం ప్రశాంతి. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడుంటారు మీరు? ఉప్పల్ డిపో. ఉప్పల్. ఓకే, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో సుధారాణి గారు ఈ రోజు మీరు చేయబోయే వంట ఏంటండి? బ్రెడ్ బోండా. బ్రెడ్ బోండా. మరి బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? నూనె, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపిండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, బ్రెడ్, బీన్స్, ఉల్లి తరుగు, బఠానీ, ఆలు,
లెమన్, చిల్లీ, టమాటా సాస్, సోడా. సుధారాణి గారు బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట స్టార్ట్ చేద్దాం. అవును సార్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? బాండి పెట్టాలి. బాండి పెడదాం. ముందుగా మనం ఒక బాండి పెట్టేసాం. ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే మనకు చాలా ఉన్నాయి కదా, టైం పడుతుందా ఇది చేయడానికి, మనకి బ్రెడ్ బోండా చేయడానికి? అంటే ఇవన్నీ బాయిల్ చేసి తీసుకొచ్చేస్తే తొందరగానే అయిపోతుందండి. సో ఇప్పుడు అందులో మనం ఏమేమి బాయిల్ చేసామండి? ఆలు, బీన్స్, బఠానీ ఉడకబెట్టి తీసుకొచ్చాను నేను. ఓకే, ఉడకబెట్టి తీసేసుకొచ్చారు. ఓకే, ఇది అదేనా? ఉడకబెట్టి తీసుకొచ్చిన మిశ్రమం ఇది. ఓకే, ఉడకబెట్టి మ్యాష్ చేసేసారు. మ్యాచ్ చేసేసాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలా? ఆయిల్ ఇప్పుడు ఏంటి, డీప్ ఫ్రైకా లేకపోతే కొంచెం కర్రీ లాగా? కర్రీ లాగా అంటే కొంచెం ఆయిల్ సరిపోతుందేమో. కొంచెం సరి. సో ఆయిల్ వేసాం మనం. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఏం చేయాలి మనం? ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవ్వాలి. సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఓకే, చిటికెడు పసుపు. సో అందులోనే చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, క్యారెట్ తురుము, పచ్చిది, పచ్చి క్యారెట్ తురుమా? ఓకే, సో కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తారు ఇందులో. మనం ముందు ఉడకబెట్టుకున్న ఆలు, ఓకే, బీన్స్, ఓకే, బఠానీ, కారం పొడి, కొంచెం ఉప్పు కూడా వేయాలి. అందులోనే సరిపడా ఉప్పు. ఓకే, తర్వాత కొంచెం దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఫైనల్గా కొత్తిమీర వేస్తాం మనం. వేసేసాం. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? మనం బ్రెడ్గా చెప్పాను కదండి. సో ఇప్పుడు బ్రెడ్ బోండా అంటున్నారు కాబట్టి కానీ బ్రెడ్ కొంచెం వాటర్లో తడిపి ఈ కర్రీ తీసి బ్రెడ్లో పెట్టి మళ్ళీ బాల్స్ లా చేసి శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేయాలండి. ఓకే, సో ఇది చల్లారే లోపు మిగతా ప్రాసెస్ మనం చేద్దామా? చేసేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టండి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాం. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం కదండి. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు శనగపిండిని ఒక బౌల్లో తీసుకుంటారా? బౌల్లో తీసుకొని కొంచెం వాటర్తో కలపాలండి. ఓకే, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే, సోడా. ఇలా పల్చగా ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే మన ఆలు బోండా ఎలా వస్తుందో అలా పల్చగా కాకుండా మరి మరి చిక్కగా గట్టిగా. కాకుండా నార్మల్గా ఉంటుంది. ఓకే, చాలా బజ్జీ పిండి లాగా తయారు చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఓకే, చాలా శనగపిండి రెడీగా కలిపి పెట్టేసుకున్నాం కదండి బజ్జీ పిండి లాగా. అవునండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? బ్రెడ్ని వాటర్లో తడిపి ఓకే, కొంచెం ఇలా పిండేసి ఓకే, మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఇది కావాలి ఇప్పుడు. ఓకే, ఇది కొంచెం బాల్స్ లాగా చేసి సో అన్నీ అలాగే మనం బోండాల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి. రెడ్ వాటర్లో కొంచెం తడిపేసి అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసి జస్ట్ అలా బోండం లాగా రౌండ్గా రోల్ చేయాలి. రౌండ్గా రోల్ చేయాలి. రోల్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకో. ఓకే, సో సుధా గారు అన్ని బోండాలాగా రెడీ చేసి మనం పెట్టేసుకున్నాం కదా. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బోండాలని శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమేనా? ఓకే,
చాలా తక్కువ ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుంటే పిండి ఉండకుండా బాగుంటుందేమో కదా. అవునండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకో. సుధారాణి గారు, మీరు అన్నట్టుగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫీలింగ్ నాకైతే అనిపిస్తుంది. మరి ఏమంటారు, ఇంకా ఫ్రై అవ్వాలి, తీసేయాలి? సరిపోయిందండి. సరిపోయిందా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. యా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ప్రశాంతి. ఓకే, ప్రశాంతి గారు, వేడి వేడి బ్రెడ్ బోండా రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో సకులు, సుధారాణి గారు చేసిన వేడి వేడి బ్రెడ్ బోండా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, బ్రెడ్, శనగపిండి, సోడా, కొత్తిమీర, ఆయిల్, జీలకర్ర, పసుపు, నిమ్మరసం. బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అందులో కొంచెం పసుపు, క్యారెట్ తురుము వేసి అవి బాగా వేగాక అందులో ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, బీన్స్, బఠానీ వేసి బాగా కలిపి చిటికెడు కారం కూడా వేసి అందులో తగినంత ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటర్ లో డిప్ చేసి వాటర్ పోయేంత వరకు పిండి బ్రెడ్ మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని పెట్టి బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండితో ఈ బాల్స్ ని కోట్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరి, బ్రెడ్ బోండా తినడానికి రెడీ. బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. మరి గరం గరంగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ బోండా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సలెంట్ గా ఉంది, టేస్ట్ బాగుందండి సుధారాణి గారు. వెజిటబుల్స్ తో చక్కగా బ్రెడ్ బోండా సూపర్ టేస్ట్ అదిరిపోయింది. సో ఇలాంటి వెరైటీ వంటలు మాకు రుచి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్, ECIL, AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు, మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటలు వచ్చా? అయితే ఇంకెందుకని ఆలస్యం, మా వంటల సందులో పార్టిసిపేట్ చేసి ఇలాంటి వెరైటీ వంటల్ని మాకు రుచి చూపించవచ్చు కదా. ఎలాగంటారా, మాకు కాల్ చేయండి, మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఈ ప్రపంచంలో తమను నలుగురు గుర్తించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల నుంచి గుర్తింపు కోరుకుంటారు. అంటే తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి తాపత్రయపడతారట. ముఖ్యంగా తల్లిదండ్రులు కోపం తెచ్చుకున్నప్పుడు, పట్టించుకోనప్పుడు, ప్రతికూలంగా ప్రవర్తించైనా సరే తల్లిదండ్రుల దృష్టి తమపై నిలిపేలా ప్రవర్తిస్తారట. అంతేకాదు, తమ మాటలను, చేతలను తల్లిదండ్రులు ఆమోదించాలని ఉబలాట పడతారట. ఏదైనా మంచి పని చేసినప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు మెచ్చుకుంటే చాలా సంతోషపడతారట. మళ్లీ మళ్లీ అలాంటి మంచి పనులు చేసి అమ్మా నాన్నల నుంచి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారట. ఈ ప్రభావం పెరిగి పెద్దయ్యాక పిల్లల వ్యక్తిత్వంపై పడుతుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాల్టి మన వస్త్రాకృతి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న సోనీ ఫ్యాషన్స్ కి. మనతో పాటు ఉన్నారు డిజైనర్ సోనీ రెడ్డి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సోనీ గారు. నమస్తే విద్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మా సఖులకు మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు? ఈరోజు డిజైనర్ వేర్ సారీస్ చూపిస్తున్నాను అండ్ ఎక్స్క్లూజివ్ చందేరి విత్ జూట్ ఫ్యాబ్రిక్. ఓకే, సో డిఫరెంట్ గా ఉంటుంది జూట్ అండ్ చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, చూద్దాం. ఇది చందేరి సారీస్ విచ్ ఐ వాస్ టాకింగ్. ఓకే, ఇదంతా కూడా సారీ పైనంతా కూడా నేను సెమీ రా సిల్క్ యూస్ చేశాను. ఓకే, పైన హాఫ్ ఫ్యాబ్రిక్ అంతా అండ్ కింద ఇది బార్డర్ లైన్ వస్తుంది. ఓకే, దీని పైన వచ్చి మీరు చూస్తే లోపల నేను 2 కలర్ షేడ్స్ ఇచ్చాను. ఒకటి ఆరెంజ్ ఇచ్చాను అండ్ ఇంకోటి బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ మీద ఈ కలర్స్ అయితే హైలైట్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇవి బార్డర్ లైన్ ఏదైతే ఉందో మళ్ళీ కాంట్రాస్ట్ గా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ మస్టర్డ్ తీసుకున్నాం అనమాట. సో ఇదంతా కట్ వర్క్ బార్డర్ లైన్. సారీ పైన హాఫ్ అంతా హైలైట్ అయింది. సైమల్టేనియస్లీ ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ ఇది. ఓకే, సో కింద పార్ట్ లో నేను లెమన్ ఎల్లో యూస్ చేశాను.
ఓకే, జూట్ లో అన్నారు కదా. ఇది కోటా. ఇది కోటా. ఇది కోటా ఫ్యాబ్రిక్. కిందంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ లో ఇచ్చాము. అంతా ఇక్కడ కింద పికాక్స్ వచ్చి కింద బార్డర్ లైన్ అంతా హెవీ ఎంబ్రాయిడర్డ్ థ్రెడ్ వర్క్ బార్డర్ లైన్ యూజ్ అయింది. ఓకే, చాలా బ్యూటిఫుల్. సో దీనికి బ్లౌజ్ ని నేను కాంట్రాస్ట్ గా తీసుకున్నాను. సో కింద నేను అది యూజ్ చేశాను, ఎల్లో యూజ్ చేశాను కాబట్టి బ్లౌజ్ నేను మళ్ళీ లెమన్ ఎల్లోలోనే ఇస్తున్నాను. ఓకే, సో ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇది కంప్లీట్లీ కూడా మనకి థ్రెడ్ వీవ్ తో ఉంటుంది బ్లౌజ్. చాలా సాఫ్ట్ గా ఉంది కదా, చూడడానికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ పట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఏం మెటీరియల్ ఇది? ఇది మొత్తం థ్రెడ్ వీవ్ అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇది ప్యూర్ జార్జెట్ పైన థ్రెడ్ వీవ్ చేసిన బ్లౌజ్. ఓకే, సో ఇది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంత ప్రైస్ లో వస్తుంది? ఇవి మనకి 7,000 నుంచి ఉంటాయి. ఓకే, 7,000 నుంచి మనకి శారీ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. మీరు అన్నట్టుగానే ఫ్లోరసెంట్ కలర్స్ తో చాలా బాగుంది. సో నెక్స్ట్ శారీ ఏం చూపిస్తున్నారు సోని గారు? ఇది ఇంకొక శారీ వింధ్య. ఈ ఫ్యాబ్రిక్ అంతా జూట్ లో ఇచ్చి పైన కాంట్రాస్ట్ గా పింక్ బార్డర్ లైన్ ఇచ్చాను. సో గ్రీన్ అండ్ పింక్ ఎప్పుడు కూడా దే ఆర్ గుడ్ కాంబినేషన్స్. ఆ తర్వాత ఇక్కడ కింద బార్డర్ లైన్ మళ్ళీ ఇలాగే గ్రీన్, పింక్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ మళ్ళీ పింక్ యూజ్ చేసాము. సో ఇది పళ్ళు పాటలో ఇలా వస్తుంది. కింద ఇది చందేరి ఫ్యాబ్రిక్ లో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అంతా సారీ అంతా కూడా బ్లాక్ లో వచ్చింది అండ్ దీనిపైన జరీ మోటివ్స్ కనపడతాయి మనకి. గోల్డ్ లో బుటాస్ ఉన్నాయి, డ్రాప్లెట్స్ లాగా. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ గా కనిపించే పార్ట్ ఏంటి అంటే ప్లీట్స్ పార్ట్. ప్లీట్స్ పార్ట్ లో ఏంటి అని అంటే కింద మొత్తం ఇట్స్ అండ్ రోజ్ ఫ్లవర్ వర్క్, ఎంబ్రాయిడర్డ్ వర్క్ డన్ ఆన్ ఇట్. సో ఇదంతా అలా వస్తుంది, ఇలా ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి దీని కింద మళ్ళీ హైలైట్ చేయడం కోసం వాటిని నేను పింక్ కాంబినేషన్ విత్ గోల్డ్ ఇచ్చాను. సో బ్లాక్ మీద ఈ ఫ్లవర్స్ ఏవైతే ఇచ్చారో మీరు కలర్స్ ఇవన్నీ కూడా చాలా హైలైట్ అవుతున్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్లవర్స్ కింద మనకి రోజ్ ఫ్లవర్స్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో. సో ఇది ఏ కలర్ కాంప్లెక్షన్ వాళ్ళకి బాగుంటుందండి ఈ కైండ్ ఆఫ్ సారీస్? ఈ కలర్స్ వీటిష్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. బికాజ్ ఈ కలర్స్ ఏంటి అని అంటే 2 కలర్ కాంప్లెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చి నేను ఈ సారీస్ లో రెండిట్లో ఏమని ఈ 2 కాంబినేషన్స్ కి కూడా తగ్గట్టుగా ఇచ్చాను. సో పింక్ బేస్ తీసుకున్నాను. ఇది బనారస్ బ్లౌజ్. ఇది దీనిపైన మీరు చూస్తే పైన హాఫ్ మనకి లీఫ్ గ్రీన్ ఏదైతే పైన హాఫ్ లో మనం యూస్ చేసామో దాన్ని నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ లోటస్ లాగా వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా, చాలా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో అందరికీ ఇష్టమే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. సో చాలా మంచి సారీ చూపించారు మాకు. సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉందండి? ఈ అన్ని సారీస్ నేను చూపించేవి 7,000 అబౌవ్ నుంచి ఉంటాయి. సో అన్ని సారీస్ బేసిక్ 7 నుంచి ఉంటాయి. ఓకే, ఈ సారీ చాలా బాగుంది సోని గారు. నెక్స్ట్ ఏం సారీ చూపిస్తున్నారు? సో ఇదంతా రాయల్ బ్లూ కలర్ లో ఇచ్చాను పైన హాఫ్ అంతా. అండ్ ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ లైన్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 షేడ్స్ ఉంటాయి పైన. అండ్ పళ్ళు పార్ట్ లో చూస్తే ఇప్పుడు చెక్స్ చాలా ఫ్యాషన్ లో ఉన్నాయి. సో చెక్స్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేస్తూ నేను పళ్ళు పార్ట్ అంతా హైలైట్ చేశాను. అండ్ పళ్ళులో అండ్ కింద కూడా ఇలా పీచ్ కలర్, ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ పీచెస్ కలర్స్ లో ఇచ్చాను నేను. సో దీని పక్కన మళ్ళీ గోల్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీరు రాయల్ బ్లూ పైపింగ్ వస్తుంది. రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్స్ 2 కలిసిన పైపింగ్ వస్తుంది. సో పళ్ళు అంతా కూడా ఈ టైప్ లో నేను హైలైట్ చేశాను. అండ్ మీరు ఇంకొక హాఫ్ కింద ప్లీట్స్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మీరు చూస్తే 3 కలర్స్ ఇచ్చాను నేను. ఒకటి వచ్చి పీచ్ కలర్, అండ్ దెన్ ఇక్కడ చూస్తే అదొక టైప్ ఆఫ్ రా సిల్క్ కూడా కాదు, మన జూట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది. అండ్ దెన్ కింద వచ్చి మళ్ళీ బ్లాక్ లో ఇచ్చాను. అండ్ కింద చూస్తే ఇక్కడ థ్రెడ్ వర్క్ విత్ పికాక్స్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓకే, మధ్యలో ఫ్లవర్స్ లాగా వచ్చేసి క్రీపర్ లాగా అనుకోండి, పైన అంతా వచ్చేసింది వర్క్. మధ్యలో మాత్రం అగైన్ మనం రాయల్ బ్లూ ఏదైతే యూస్ చేస్తామో అదే పీకాక్స్ అనమాట, అది యూస్ చేశాను. అండ్ కింద ఇది కడ్డీ బార్డర్ అంట. సో ఇది కొంచెం గోల్డ్ కలర్ లో యూస్ చేసి పింక్ తో స్లైట్ గా హైలైట్ చేసాం. కడ్డీ బార్డర్స్ అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తాయని చెప్పాలి. అండ్ మంచి రిచ్ లుక్ పట్టు సారీస్ వేసుకున్న ఫీల్ ఉంటుంది బార్డర్ కి అయితే ఎస్పెషల్లీ. అవును, సో ఇవి సింపుల్ గా ఉన్న రిచ్నెస్ తేవడం కోసం అని ఈ టైప్ ఆఫ్ బార్డర్ లైన్స్ ని యూస్ చేసాం అనమాట. ఓకే, సో బేసికలీ సోని గారు మీకు ఈ సారీస్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇదంతా డిజైన్ చేయడానికి అని అంటే అది ఇట్ ఆల్ హ్యాపెన్స్. మామూలుగానే డిజైన్ చేసేస్తాను.
ఇది కస్టమైజ్ చేయడం కోసం వి టేక్ 1 day ఆఫ్ టైం. 1 day టైంలో మీకు ఇది కానీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మట్టుకు 2 weeks మినిమల్ పడుతుంది. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా ఉంది సోని గారు? చూపిస్తాను. సో ఇది బ్లౌజ్. దీని బ్లౌజ్ చూస్తే మీరు ఇందాక ఏదైతే జూట్ కలర్ వచ్చింది అనుకున్నామో మధ్యలో వచ్చిన పార్ట్, అలాగే మనం బ్లౌజ్ దాన్ని హైలైట్ చేసి ఇదంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వర్క్, కంప్లీట్ గా బ్లౌజ్ అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ లోపల ఇది యాక్చువల్లీ బేస్ నెట్, దీని లోపల గోల్డ్ టిష్యూ యూజ్ చేశాను. సో ఇలా ఈ బ్లౌజ్ హైలైట్ చేసాం. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఓపెన్ ఉందన్నమాట. సో ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో ఇది బ్లౌజ్ కి హైలైట్. ఓకే, చాలా డిఫరెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే మనకి రా సిల్క్ అలాగే మళ్ళీ జూట్ మెటీరియల్ యూస్ చేసి దాని మీద డిఫరెంట్ గా మళ్ళీ ఇంకో టిష్యూ తీసుకున్నాం మనం. ఓకే, వెరీ నైస్ అండి. సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది సోని గారు? ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టు 7,000 ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంత మంచి సారీస్ ని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సోని గారు. ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి అవతలి వ్యక్తి నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. గౌరవం ఆశించటంలో చిన్న పెద్ద తేడా లేదని మనస్తత్వ నిపుణుల అభిప్రాయం. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి గౌరవాన్ని ఆశిస్తారట. చిన్నపిల్లలతో పోలిస్తే టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలకు ఆలోచనలకు గౌరవం విలువ ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అది ఉపన్యాసం ఇస్తున్నట్లుగా ఉండకూడదట. టీనేజ్ పిల్లలపై ఆధిపత్యం చెలాయిస్తూ మాట్లాడకుండా స్నేహపూర్వకంగానే వారి మనసును గెలవాలి. తమ గురించి అమ్మా నాన్న అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారని టీనేజర్లు భావించాలి. అప్పుడే టీనేజర్లు అన్ని విషయాలు తల్లిదండ్రులతో పంచుకునేందుకు ప్రయత్నిస్తారట. సరే, ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. శారీస్ మీద డ్రెస్ మెటీరియల్స్ మీద ఎంతో పాపులర్ అయిన కచ్ వర్క్ చూపించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన ఎక్స్పర్ట్ రుద్ర సూర్యకళ గారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యకళ గారు. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో మరి ఎంతో పాపులర్ అయిన కచ్ వర్క్ చూపిస్తా అన్నారు కదా? అవునండి. సో మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూపిస్తారా? ముందుగా క్లాత్ అండి, రింగ్, థ్రెడ్, నీడిల్, పెన్సిల్, సీజర్. సో సూర్యకళ గారు మరి కచ్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తారా? ముందు క్లాత్ పైన మనం ఇలా 4 లైన్స్ గీసుకోవాలండి. ఇలా ముగ్గు పెట్టుకున్నట్టుగా ఇలా గీసుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు నేర్పించడానికంటే నేను ఇలా గీసి చూపిస్తున్నాను. కాకపోతే మనం ఏదన్నా శారీ పైన దేనిపైన వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు బయట మనకు ప్రింట్ వేసి ఇస్తారు, మనకు నచ్చిన డిజైన్ ని. మనం ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి ఇస్తారు మనకి. ఆ ప్రింట్ ప్రకారం మనం కుట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు కచ్ వరకు మనం కుట్టే డిజైన్ బట్టి 2 వరుసలు 4 వరుసలు అలా పెట్టుకోవచ్చు అనమాట. దారం అయితే దీన్ని లావుగా ఉంది కాబట్టి కొంచెం నేను 4 వరుసలు పెట్టాను ఇప్పుడు దారం. అలాగనమాట. అయితే మనం ఇప్పుడు ఇక్కడ మధ్యలోంచి ఇలా స్టార్ట్ చేయాలండి. అయితే ఇప్పుడు ఇది ముగ్గు పెట్టినట్టుగా ఇలా ఇట్లా క్రాస్ గా రౌండ్ గా తిప్పుకుంటూ ఇలా కుట్టాలన్నమాట దీన్ని. ఇలాగా అయితే ఇప్పుడు నేను ఇలా కుట్టి చూపిస్తానండి నీకు. ఇలా దారం ఎప్పుడు ఇలా కింద నుంచే తీసుకోవాలండి, పైనుంచి తీసుకుంటే తప్పు వస్తుంది అనమాట. సూది కింద నుండే పైకి రావాలి ఇలా దారం. లేకపోతే మళ్ళీ అది కుట్టేటప్పుడు రాదనమాట. ఇంకా అలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి అందుకోవాలి. ఇలా ఈ లైన్ ఎలా ఉందో అలాగే అందుకోవాలన్నమాట దాన్ని ఇట్లా. సో మనం గీసినప్పుడు ఎలా అయితే గీసామో అలాగే కుట్టుకోవాలి. అలాగే కుట్టుకుంటూ పోవాలన్నమాట ఇలా వరుస. సూర్యకళ గారు మరి కచ్ వర్క్ చేయడానికి స్పెషల్ గా దారం ఏమైనా ఉంటుందా లేకపోతే మామూలు దారంతో చేసుకోవాలి? అంటే మనకు యాంకర్ దారాలతో కూడా కుట్టొచ్చు, సిల్క్ థ్రెడ్స్ తో కూడా కుట్టొచ్చు. కాటన్ మీద కుట్టే వాటికైతే కాటన్ దారాలతో చాలా రోజులు ఉంటుందన్నమాట. సిల్క్ థ్రెడ్స్ అయితే ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మీద కుట్టేటప్పుడు అవి ఎక్కువ వాష్ చేయం కాబట్టి అవి సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తే బాగుంటది. కాటన్ వాటికైతే కొంచెం మనం యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని వాష్ చేస్తాం కాబట్టి థ్రెడ్ గట్టిగా బాగుంటది అనమాట. అది అలాగని ఇలా మొత్తం ఇలా వరుసగా ఇలా తీసుకొచ్చామండి మనం. ఇప్పుడు ఎలాగైతే చేసానో అలాగ ఇలా తీసుకొచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇట్లా రిటర్న్ తీసేసుకొని ఇలా దీన్ని గట్టి ముడేసేసుకోవాలి కదలకుండా.
సో దీనికి ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా దారం కింద నుంచి తీసుకోవాలి, కింద నుంచి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది అల్లిక కూడా ఒకసారి కింద నుంచి ఒకసారి పై నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు దీంట్లోంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు దారం పై నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ దారం కింద నుంచి రావాలి. అలా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకుంటూ పోవాలన్నమాట. ఇలాగే ఇప్పుడు ఇది పై నుంచి వచ్చిన దారం ఇక్కడ నుంచి కింద నుంచి రావాలా. సో ఇప్పుడు ఒకసారి పై నుంచి ఒకసారి అలా వస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు ఇది కింద నుంచి వస్తే ఇది పై నుంచి వస్తే ఇది ఇలా వస్తుంది అనమాట. ఇట్లా అల్లిక కనబడాలి 4 పక్కల, అప్పుడే ఇది కరెక్ట్ గా వస్తుంది అనమాట మనకి కుట్టడం. అలాగని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మందుకొని మళ్ళీ ఈ వైపు రావాలా. అలాగని మనం అయితే ఎక్కడైతే ఇవి ఇలా వచ్చామో దీని మధ్యలోంచి తీయాలన్నమాట. అది క్లాత్ అందుకోవద్దు, క్లాత్ అందుకోకుండా ఈ వేసిన దాంట్లోంచి ఇలా తీయాలన్నమాట మనం. ఇట్లాగే ఒకటి వచ్చినప్పుడల్లా ఇలా పై నుంచి తీసుకొస్తే ఇలా చక్కగా ఉంటుంది అనమాట. అది అలాంటప్పుడు అల్లిక గట్టిగా ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు నేను ఇది గళ్ళు పెద్దగా కుట్టి ఇలా మీకు లూజ్ గా కావాలని చూపిస్తున్నాను. నేను రెడీ చేసిన చూపిస్తే మీకు అది అల్లిక గట్టిగా ఉండి మీకు కనబడుతుంది అనమాట. నేను ఇది మీకు తెలియాలి ఇలా కుట్టడానికి అగుపడాలి అని ఇంత పెద్ద గళ్ళు గీసాను అనమాట. అంతే. అలాగని సో మనం రెండోసారి ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని క్లాత్ లో కాకుండా దారం మధ్యలోంచి దారం మధ్యలోంచే తీయాలి. ఏదైనా మొత్తం ఫుల్ ఇక్కడ నుంచి దారం మధ్యలోంచి ఇక్కడ నుంచి కూడా దారం మధ్యలోంచే తీయాలి. క్లాత్ మీద అందుకునేదే లేదు. ఫస్ట్ వేసిన ఇవే క్లాత్ మీద వేయాలి. అలాగని ఇలాగే రౌండ్ గా తిప్పేస్తే ఇది 4 పక్కలు అయిపోతుందండి. ఇది అలాగని ఇప్పుడు ఇది 4 వైపులా ఇవి మొత్తం నింపాను చూడు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది కుట్టడం. ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి ఇది కనపడాలి తెలియాలి అని నేను లూజ్ కుట్టాను. ఇంకా మంచిగా డిజైన్ చేసి చూపించినాయి నీకు చూపిస్తాను ఇంకా కంప్లీట్ అయినాయి. ఓకే సూర్యకళ గారు మరి చూపించండి అయితే. సరేనండి. ఇదిగో అపర్ణ, ఇది శారీ పైన కుట్టాను. సేమ్ కలర్ శారీ మీద సేమ్ ఇదే థ్రెడ్ తో ఇలా కుడితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు చూడు ఈ కుట్టు దగ్గరికి కుట్టాను, నిండుగా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ గ్యాప్ కనబడతలేదు నీకు ఇందులో. అవునవును, గ్యాప్ కనిపించట్లేదు అండ్ చాలా టైట్ గా కూడా ఉంది వర్క్ అంతా. అలా ఉంది. ఇప్పుడు ఇది కాటన్ దారంతో కుట్టినా సిల్క్ దారంతో కుట్టినా ఏం చేసినా ఇది ఖరాబ్ కాదు. ఇలా టైట్ గా కుడితే అలా ఉంటుంది అనమాట. అట్లా అని ఇది శారీ బార్డర్, ఇది పళ్ళు వచ్చింది అనమాట. ఫుల్ శారీ ఇలాగే. ఓకే, శారీ అంతా కుట్టారా? అవునండి, ఫుల్ శారీ కుట్టేసాను మొత్తం ఇలాగే. చాలా టైం పడుతుంది. అవునండి, టైం పడుతుంది నిదానంగా. ఇలాగే ఫుల్ శారీ కింద పైన బార్డరు, ఇది పళ్ళు. అదేండి, బాగుందండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇవాళ రేపు బ్లౌజ్ హ్యాండ్స్ ఫ్యాషన్ కదా. అవును, అలాగని ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇలా డిజైన్ చేశాను దీని మీదకి. ఓకే, చాలా బాగుంది. అంటే ఇప్పుడు అందరూ బ్లాక్ రెడ్ బాగా యూజ్ చేస్తున్నారు. హ్యాండ్స్ మీద ఎక్కువ ఫ్యాషన్ అయింది కదా. అలాగని ఇదనమాట. ఇది 2 హ్యాండ్స్ అలా వేసాను. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో చేశారు. అవునండి. ఇప్పుడు ఇది అంతా మనకు బయట ప్రింట్ వేసిస్తారు వాళ్ళు. ఏ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాని మీద అది వేసిస్తారు అనమాట. ఓకే, అలా అనమాట. ఇది లంగా దీని మీద వేసాను. ఇలా బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ చూడు, పింక్ బ్లూకి లింక్ వేసేసాను ఇలాగ. ఓకే, అలా. సో ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి సిల్క్ లాంటి క్లాత్ మీద వేసుకున్నాం కదా, సో అయినా కుట్ట ఎప్పుడు జారదంటారు? లేదండి, జారదు. ఓకే, జారకుండా స్టిఫ్ గా ఉంటదండి. ఉంటది. మీరు ఏ థ్రెడ్ యూజ్ చేశారు? దీనికి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. సిల్క్ థ్రెడ్ చేసేసాను. ఓకే అండి, చాలా బాగుంది. పింక్ అండ్ బ్లూ చాలా బాగుంది. సూర్యకళ గారు, ఇంత మంచి పాపులర్ వర్క్ ని ఎంతో సింపుల్ గా మా సకులందరికీ తెలియజేశారు ఎలా చేసుకోవాలో. మీకు చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సకులు చూసారు కదా మరి కర్చ్ వర్క్ ని ఎలా తయారు చేసుకోవాలో. మళ్ళీ ఇంకొకసారి మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలు తమ మాట కాదనకుండా వినేటట్లు చేసుకోవాలంటే తల్లిదండ్రులు చాలా విషయాల్లో సహనం వహించాలంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూ మాట వినేలా చేసుకోవాలని సూచిస్తున్నారు. అది తల్లిదండ్రుల సహనం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకు పిల్లలపై ప్రేమ ఉంటేనే సరిపోదు, ప్రేమతో పాటు గౌరవం కూడా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవిస్తున్న చాలా మందికి చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ప్రేమ, భావోద్వేగ మద్దతు ఎంతో వారికి లభించి ఉంటుంది.
అలాంటి ప్రేమ గౌరవం దక్కిన పిల్లలు చదువులోనే కాదు, కెరీర్లోనూ జీవితంలోనూ మిగతా వారికి పూర్తిగా భిన్నంగా సంతోషంగా జీవిస్తారట. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040223556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.